కేజీఎఫ్ తర్వాత కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కించిన సినిమా కాంతారా. రీజనల్ సినిమాగా విడుదలై నేషనల్ వైడ్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా. ఈ మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ పవర్ఫుల్ పోస్టర్ తో సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్ మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 2022లో రీజనల్ సినిమాగా విడుదలైన కాంతారా సినిమాని 16 కోట్లతో హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. ముందుగా కన్నడ సినిమాగా విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర 450 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన కాంతారా సినిమాకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతోన్న కాంతారా చాప్టర్ 1 రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని డిస్కస్ జరుగుతున్న టైంలో రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ ఇచ్చింది మూవీ టీమ్. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా కాంతారా చాప్టర్ 1. కాంతారా సినిమాకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో కన్ఫర్మేషన్ వచ్చేసింది. అక్టోబర్ 2న సినిమాని పాన్ ఇండియా మూవీగా 7 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు రిషబ్ శెట్టి పవర్ఫుల్ పోస్టర్తో సాలిడ్ అప్డేట్ ప్రకటించింది హోంబలే ఫిల్మ్స్. లేటెస్ట్ పోస్టర్లోని రిషబ్ శెట్టి పవర్ఫుల్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచంతో మోస్ట్ అగ్రెసివ్ లుక్ లో రిషబ్ శెట్టి కనిపిస్తున్నారు. కాంతారా సినిమాకి మించి ప్రీక్వెల్ గా తెరకెక్కుతోన్న కాంతారా చాప్టర్ 1లో యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు రిషబ్ శెట్టి. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి కొన్ని అనుకోని సంఘటనలతో వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా షూటింగ్ కోసం బెంగళూరు దగ్గర ఫారెస్ట్ ఏరియాలో చెట్లు కొట్టేయడంతో పాటు యానిమల్స్ ని ఇబ్బంది పెట్టారంటూ కేసు ఫైల్ అయింది. నవంబర్ 2024లో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తోన్న బస్సు బోల్తా పడడంతో ఇద్దరు చనిపోయారు. తర్వాత కేరళ షూటింగ్ టైంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ సౌపర్ణిక నదిలో పడి చనిపోవడంతో పాటు సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న నటుడు రాకేష్ పూజారి గుండెపోటుతో చనిపోయాడు. ఇలానే మరో జూనియర్ ఆర్టిస్ట్ విజు కే హార్ట్అటాక్ తో మృతి చెందాడు. ఇలా జరిగిన వరుస విషాద ఘటనలు సినిమా యూనిట్ తో పాటు ఫ్యాన్స్ ని కలవరపెట్టాయి. దాంతో షూటింగ్ డిలే అవుతుంది అనుకున్నారంతా. కానీ యాజ్ పర్ షెడ్యూల్ షూటింగ్ చేస్తూ అక్టోబర్ 2నే సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి కన్ఫర్మ్ చేశారు రిషబ్ శెట్టి.